హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు 26 జిల్లాలలో ఉద్యోగాలైతే విడుదల కావడం జరిగింది. జిల్లాల వారీగా వేకెన్సీ లిస్టు కూడా మనకైతే అప్డేట్ చేయడం అయితే జరిగింది. మరి వీటికి ఎవరు అర్హులు, ఎవరు అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేయాలి, ఓకేనా, దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలు కంప్లీట్గా చూద్దాము. ఓకేనా, కంప్లీట్గా ఇది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. పూర్తి వివరాలు చూద్దాము. ముందుగా ఒక చిన్న లైక్ చేయండి అందరూ కూడా. సో గైస్, ఏపీలో ఉన్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి జాబ్ ఆస్పరెంట్స్కి చాలా అంటే చాలా మంచి అవకాశాన్ని మీ ముందుకు తీసుకొచ్చానండి. మరి ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ప్రాచీన ఆంధ్రప్రదేశ్ చరిత్ర, మధ్యయుగ ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర కంప్లీట్గా చాప్టర్ వైజ్ ఉంటాయండి. గ్రూప్స్ లెవెల్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అంతేకాకుండా సచివాలయం అభ్యర్థులకు, పోలీస్ అభ్యర్థులకు చాలా పర్ఫెక్ట్గా యూజ్ అయ్యేటువంటి టాపిక్ అండి. మనకు ఏపీ హిస్టరీ నుంచి దాదాపుగా 15 క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది అండి. ఓకేనా, కాబట్టి దీనికోసం చాప్టర్ వైజ్ బిట్స్ అయితే 1500 ఉంటాయండి. ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 750 బిట్స్ ఉంటాయి. గ్రూప్ 1, 2, 3, 4 పోలీస్ అండ్ సచివాలయం అందరికీ కూడా ఉపయోగపడతాయండి. ఇవి కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని తయారు చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా ప్రొఫెషనల్ చేశారు దీన్ని. ఓకేనా, మరి కావాలనుకున్న వారు 170 రూపీస్ అండి ఇది. కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని సేమ్ నెంబర్ వాట్సాప్కి పంపిస్తే మీకు విత్ ఇన్ 1 అవర్లో పీడిఎఫ్ పంపడం జరుగుతుంది. దీన్ని మీరు ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు, లేదా వీడియో డిస్క్రిప్షన్లో మన యాప్ ఇస్తానండి. యాప్లో కూడా పీడిఎఫ్ ఉంటుంది, అక్కడ నుంచి కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి, ఉపయోగించుకోండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, వేకెన్సీ లిస్ట్ కనుక మనం గమనించినట్లయితే శ్రీకాకుళం 2, విజయనగరం 1, పార్వతీపురం మన్యం 2, అల్లూరి సీతారామరాజు డిస్టిక్ 4, విశాఖపట్నం 2, అనకాపల్లి 2, కాకినాడ 2, కోనసీమ 1, ఈస్ట్ గోదావరి 2, వెస్ట్ గోదావరి 1, ఏలూరు 2, కృష్ణా 2, ఎన్టీఆర్ జిల్లా 2, గుంటూరు 1, పల్నాడు 3, బాపట్ల 1, ప్రకాశం 4, నంద్యాల 3, కర్నూలు 3, అనంతపురము 5, శ్రీ సత్యసాయి జిల్లా 3, వైఎస్ఆర్ కడప 4, నెల్లూరు 5, తిరుపతి 4, అన్నమయ్య జిల్లా 4, చిత్తూరు 4, నెక్స్ట్ విజయవాడ డైరెక్టరేట్లో 5, మొత్తం 74 ఉద్యోగాలకు గాను ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా బ్రేకప్ వేకెన్సీస్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అభ్యర్థులకు కూడా మరి బ్రేకప్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. ఓకేనా, ఇక్కడ మరి ఎస్సీ అభ్యర్థులకు చూసినట్లయితే 11, ఎస్టీ వాళ్ళకు 4, నెక్స్ట్ బీసీ వారికి 19, ఓసీ అభ్యర్థులకు దీంట్లోనే ఈడబ్ల్యూఎస్ ఉంటుంది 40 అండి. రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా వీటికైతే వర్తిస్తుంది. మరి వీటిని చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్ నుంచి విడుదల చేయడం అయితే జరిగిందండి. ఓకే, నోటిఫికేషన్ హైడ్రాలజీ ప్రాజెక్టులో, ఓకేనా, టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇన్ ద గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ డిపార్ట్మెంట్, ఓకే, ఆంధ్రప్రదేశ్లో మరి ఈ ఉద్యోగాల భర్తీ చేస్తున్నారు 26 జిల్లాలలో. The Groundwater and Water Audit Department has initiated a project, Water Audit Sub-Basin Approach in a house activity under నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్లో భాగంగా ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో అయితే తీసుకోవడము జరుగుతుంది. 74 అండి మొత్తం. ఓకేనా, ఎలిజిబిలిటీ క్రైటీరియా, మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్, అంతే అండి, సరిపోతుంది. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. ప్రిఫరెన్స్ ఆర్ మోర్ వెయిటేజ్ విల్ బి గివెన్ టు ద ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి కొంచెం ప్రియారిటీ అయితే ఇస్తారు అని చెప్తున్నారు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఇన్ వాటర్ అండ్ ఎయిలిడ్ సెక్టర్, ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా కలెక్షన్, కాంప్లీషన్ అనాలిసిస్, రిపోర్ట్ రైటింగ్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ, డాక్యుమెంటేషన్ స్కిల్స్, ఇవి ఉన్న వారికి కొంచెం వెయిటేజ్ అనేది ఇస్తారు. బట్ ఫ్రెషర్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ బిలో 35 సంవత్సరాలు, అంటే 35 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. ఓకే, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 40 సంవత్సరాలు ఉండాలి. సాలరీ 18,000. టూర్ అలవెన్సెస్ వచ్చేసి, అంటే ట్రావెలింగ్ అలవెన్సెస్ అని చెప్పుకోవచ్చు, 5,000, అంటే 23,000 వరకు అయితే మనకు సాలరీ అనేది చేతికి వస్తుంది. 2024 మార్చి 31 వరకు ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ఉంటుంది. 1 ఇయర్ బేసిస్లో అయితే తీసుకుంటారు. డ్యూటీస్ రెస్పాన్సిబిలిటీ వచ్చేసి షుడ్ పర్ఫామ్ ఫీల్డ్ వర్క్ అయితే ఉంటుందండి. ఇది కంప్లీట్గా ఇది ఒక సర్వే లాగా ఉంటుందండి. సింపుల్గా చెప్పాలంటే సర్వే చేయడము, గ్రౌండ్ వాటర్ పైన సర్వే చేయడము అనేది ఉంటుందండి.
అందరూ కూడా గమనించాలి. మరి వీటికి మనము ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఇక్కడ వేకెన్సీస్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రాసెస్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షెల్ డౌన్లోడ్ ద అప్లికేషన్. ఇక్కడ మనకి ఇచ్చారు చూడండి, apgw.ap.gov.in. మీకు లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. మరొకంచి అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుని మనమైతే ఇవ్వాల్సి ఉంటుందండి. ఆఫ్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. 30వ తారీఖు ఈ నెల లాస్ట్ డేట్. అప్లికేషన్ డౌన్లోడ్ స్టార్ట్ అయితే 15వ తారీఖు నుంచి అయిపోయింది. 30 తారీఖు వరకు లాస్ట్ డేట్. ఇంటర్వ్యూ ఉంటుందండి, జస్ట్ ఇంటర్వ్యూ, ఎలాంటి ఎగ్జామ్ ఉండదండి, ఇంటర్వ్యూ ఉంటుంది జస్ట్. ఓకే, ఫీ కూడా ఉండదు. 11వ తారీఖు 10వ నెల ఉంటుంది. 1 అప్లికేషన్ షుడ్ సబ్మిట్ ఓన్లీ 1 అప్లికెంట్, అంటే ఒకరికి మాత్రమే ఇవ్వాలి. ఇక చూడండి ఫ్రెండ్స్, మరి మనం ఎక్కడ ఇవ్వాలి మన అప్లికేషన్ తీసుకెళ్ళి అంటే, ఒక్కో జిల్లాకు సంబంధించినటువంటి ఒక్కో అడ్రస్ అయితే ఇచ్చారండి. మొత్తం 26 జిల్లాలలో ఉన్నటువంటి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి మీరు దీన్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ జిల్లాకు సంబంధించిన అడ్రస్ ఉంటుంది, అక్కడ వెళ్ళి మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా గైస్? థ్యాంక్ యూ అండ్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ యువర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.